ఈ మున్సిపల్ ఎన్నికలైన వెంటనే మళ్ళా 500 కోట్లు మళ్ళా తీసుకొస్తాం. ఎవరు? నేను, కిషన్ రెడ్డి గారు. మన గ్రామ పంచాయతీ ఎన్నిక కానీ కిషన్ రెడ్డి సార్ నేను ఇద్దరు పోయి మంత్రిని కలిసినాం. సార్ గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, తెలంగాణలో ఎక్కువ గెలిచినాం. మన సంగతి ఏంటంటే చలో ఇలా ఇప్పుడు మొదటి విడతగా 259 కోట్ల వరకు ఇప్పుడే వేసారు టికెట్. మళ్ళా మీరు ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు గెలిపిస్తే మేము పోయి అడిగానే ఢిల్లీ పోయి సార్ తెలంగాణ మున్సిపాలిటీ కార్పొరేషన్ అన్ని మొత్తం పువ్వు సార్ వారు వన్ సైడ్ దగ్గర మొత్తం పువ్వు అంటారు సార్ చెప్పి 60 పొలము జరగలేదా? అడుగుతప్పుడు ఏమొస్తాయి? మీరు గెలిపిస్తే ముసలి గెలిపిస్తే ఏమొస్తాయి? మేము పోయి అడుగుతాం సార్ నా పార్లమెంట్ లో గెలిచేసారంటే మళ్ళా 500 కోట్లు పట్టడానికి సిద్ధంగా ఉన్నాం. గెలిపిస్తే మళ్ళా 500 కోట్లు పట్టుకుంటాం. ఇది మొదటి వెంటనే ఈ కంటిన్యూగా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పైసలు మొత్తం కిషన్ రెడ్డి గారు నేను పోయి పట్టేస్తాం. అందుకే ఇలా తెలిసి ఓట్లు వేస్తారు కదా, వేస్తారా? ఇప్పుడు ఎందుకు వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు కాంగ్రెస్ వాళ్ళకు ఇలా మీరు నన్ను గెలిపించిన తర్వాత ఈ మున్సిపాలిటీ హుజాబాద్కు 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు 19,57,00,000 రూపాయలు 19,57,00,000 తీసుకొచ్చినాం. ఇలా అమృత్ పైసలు 16,20,00,000 తీసుకొచ్చినాం. ఇలా యూనియన్ మొత్తం మౌలిక సదుపాయాల కోసం 36 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. స్వచ్ఛ భారత్ మిషన్ పేరుగా 1,20,10,00,000 రూపాయలు తీసుకొచ్చినాం. ఇవన్నీ కాకుండా ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్ తోని ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినండి. అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ సూదులు, మందులు, ఎక్స్రేలు, స్కానింగ్ మిషన్లు ఏమి టెస్టులు చేద్దామని రోగం వచ్చి హాస్పిటల్ పోతే అలా డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్ పోటీ అని చెప్పే పరిస్థితి. మొన్న గత పోయిననే 2 కోట్ల రూపాయలతో హాస్పిటల్ మొత్తం అన్ని ఒక్క షిఫ్ట్ చేసిన. ఒక్క పైసా అల్లుడు ఇలా కాంగ్రెస్ వస్తే ఈ హుజాబాద్ మున్సిపాలిటీకి ఒక్క పైసా ఇచ్చినా అల్లుడు ఇద్దరు తీసుకున్న పైసా మొత్తం ఇలా మేము తీసుకొస్తే ఇలా వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి అని జనతా చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఏం చేయాలని చెప్పి వాళ్ళ ఇంట్లో కూర్చోబెడితే వీళ్ళు మనకు లాపరించి ఒక్క పైసా ఇవ్వకుండా ఏ విధంగా మోసం చేసిన ఒక అంటాడు. ఇలా పైసలు తీసుకొచ్చింది మేము. బట్ ఇలా మున్సిపాలిటీ ఇలా ట్యాంక్ మినీ ట్యాంక్ పండుంది, దాన్ని అట్టే పెట్టిందండి. దాన్ని అట్టే పెట్టియాలి. ఇలా స్టేడియం శాంక్షన్ అయింది. నేను ఎంపీ అయినాక మనం సెకండ్ టైం ఎంపీ అయినాక రివ్యూ చేసిన. ఈడ స్టేడియం 10 కోట్ల రూపాయలతో స్టేడియం శాంక్షన్ అయిన తర్వాత నేను కాంట్రాక్టర్ పిలిచి ఈ పనులు ప్రారంభించు అని చెప్పిన తర్వాత ఇలా కాంగ్రెస్ పై ఆ స్టేడియం క్యాన్సిల్ చేశారు. ఈడ స్టేడియం ఉందని చెప్పి నేను హుజాబాద్ పైసలు ఇప్పించిన, జమ్మిగూడలో ఇప్పించిన పైసలు, జమ్మిగూడలో పైసలు ఇప్పించక తీరా చూసరికి ఈడ స్టేడియం క్యాన్సిల్ చేశారు. ఈసారి గెలిపినాక ఆ టెండర్ మళ్ళా రీఓపెన్ చేసి మళ్ళా టెండర్ పెట్టించి ఈ హుజాబాద్ లో పిల్లలందరికీ ఇవాళ క్రీడాకారులందరికీ ఉపయోగపడే విధంగా, వాకర్స్ అందరికీ ఉపయోగపడే విధంగా ఇలా మినీ స్టేడియం కట్టే బాధ్యత నాది. నేను చెప్పిన మాట ఎప్పుడు తప్పక ఈ మోసపూరితమైన కాంగ్రెస్ వాళ్ళగా బీఆర్ఎస్ గా మోసపూరితమైన మాటలు రావు. అందుకే అధికారం వెళ్తారు. మా మోసం చేస్తుంది లేదా కుప్పలు ముంచే మాటలు లేదా ఉచిత హామీలతో మా మోడీ అని ఒప్పుకోలే. మినిమం మాట అయినా వాళ్ళు వచ్చి గాలిని పెట్టి పెన్షన్ గుద్దిన పడుతున్నారు. ఇలా ఏమి ఇచ్చినా గాలి రేవంత్ రెడ్డి సార్